పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన భారతీయులకు ఆయువుపట్టుగా మారింది. క్యాష్లెస్ వైద్యాన్ని అందిస్తూ భారతీయులకు ఆసరాగా ఉంటున్న ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కొన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. పేద ప్రజలు డబ్బులు లేక ఆరోగ్యాన్ని కోల్పోకూడదనే దృష్టితో సెప్టెంబర్ 23, 2018 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రవేశపెట్టారు. దీనివల్ల 55 కోట్ల పేద ప్రజలకు ప్రతి ఏడాది 5 లక్షల విలువైన చికిత్సను అందిస్తున్నారు. ఈ పథకం మరింత విస్తరించి 2024లో కుటుంబంలో 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి అందేలా ఆయుష్మాన్ వై వందన కార్డు జారీ చేశారు. దీనివల్ల దేశంలో దాదాపు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుంది. ఆయుష్మాన్ భారత్లో ట్రాన్స్జెండర్స్కు కూడా ఇంకా గిగ్ వర్కర్స్కు కూడా భాగస్వామ్యం కల్పించారు. ఇప్పటిదాకా పీఎంజేఏవై పథకం కింద 40 కోట్లకు పైగా కార్డులను సిద్ధం చేశారు. అలానే 68 లక్షల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించారు. ఈ పథకంలో 1949 హెల్త్ ప్యాకేజ్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో 27 మెడికల్ ఫెసిలిటీస్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వీటిలో జనరల్ మెడిసిన్, సర్జరీ, క్యాన్సర్, హృద్రోగం లాంటి వాటికి కేటాయించారు. ఈ విభాగాల్లో వైద్యం చేయించుకొని డిశ్చార్జ్ అయిన వారికి 15 రోజుల వరకు ఆహారం, ఇతర సౌకర్యాలను కూడా పొందుపరిచారు. ఈ పథకాలను దేశంలోని 30,000 ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్డులకు పోర్టబిలిటీ అవకాశం ఉండటం వల్ల ఇప్పటికే 12 లక్షల మంది లబ్ధి పొందారు. అలానే దీనికోసం 3,100 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. పశ్చిమ బెంగాల్ మినహా ఈ పథకం ప్రతి రాష్ట్రంలో అమల్లో ఉంది. ఈ పథకం పూర్తిగా క్యాష్లెస్ అవటం వల్ల అనేక మందికి అనుకూలంగా ఉంది. గ్రామీణ ప్రజల ఇంటికి దగ్గరగా వైద్య సదుపాయాలను అందించే దిశగా 2018 ఏప్రిల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. దీని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని ఆధునిక సౌకర్యాలతో 1,75,000 ఆరోగ్య మందిరాలను స్థాపించారు. వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా అనేక మందికి ఆరోగ్యాన్ని అందించటమే కాకుండా అనేక దేశాలకు ఆదర్శనీయంగా నిలిచింది.